హలో అండి, నేను మీ మధుభార్గవి. మధుభార్గవిస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి మన వీడియోలో స్పెషల్ మటన్ మరగ్ అండి. మటన్ మరగ్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. 1/2 kg మటన్ని బోన్స్తో తీసుకోవాలండి. మీరు నార్మల్గా బోన్లెస్ తీసుకుంటే అంత రుచి రాదని చెప్తున్నాను, ఎందుకంటే దాని బోన్ మొత్తం జ్యూస్ దిగుతుంది కదా. కాబట్టి పీస్తో ఉన్న బోన్స్ ఇలా కొంచెం పెద్దగా కొట్టించుకొని తీసుకోవాలండి. 1/2 kg మటన్. 3 ఆనియన్స్ తీసుకున్నానండి. అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండి, చిరంజీవ్, కాజు, ఆయిల్, చిల్లీస్. 15 చిల్లీస్ తీసుకున్నానండి నేను. సాజీరా, ఇలైచి, లవంగ, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, ఇవి తోక మిరియాలండి. ఇది సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు. గరం మసాలా చేసుకోవాలండి. ఇది నల్ల మిరియాల పొడి సపరేట్గా చేసుకోవాలి పౌడరు. ఈ తోక మిరియాలు అయితే అలాగే వేసుకోవాలి, నేను చూపిస్తాను వేసేప్పుడు. పౌడర్ చేసుకోవాల్సినవి దాల్చీని, సాజీరా, ఇలైచి, లవంగ, నల్ల మిరియాల పొడి సపరేట్గా చేసుకోవాలండి. ఇవి అలాగే వేయాలి. 1 స్పూన్, నల్ల మిరియాల పొడి 2 స్పూన్స్, గరం మసాలా పొడి 1.5 స్పూన్. ఆల్రెడీ పౌడర్స్ చేసి పెట్టుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి, నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్. పేస్ట్ చేసుకోవాల్సినవండి. పచ్చిమిర్చి సపరేట్గా పేస్ట్ చేసుకోండి. కాజు, చిరంజీవి ఈ రెండు ఒక దగ్గర పేస్ట్ చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టానండి. దాంట్లో ఆయిల్ పోసేస్తున్నాను. ఇదే ఆయిల్లో ఆనియన్ వేస్తున్నానండి, చాప్డ్ ఆనియన్స్. ఇలా ఆనియన్ని కొంచెం రెడ్ బ్రౌనిష్ కలర్లో వచ్చే కొంచెం వేయించుకోవాలండి. మరీ నల్లగా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇక్కడ గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకున్నామండి. ఈ చిల్లీ పేస్ట్లో ఈ తోక మిరియాలు వేసేయాలండి. అలాగే గరం మసాలా పొడి, నల్ల మిరియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి, ఉప్పు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మిక్స్ చేసుకోవాలండి. అయిపోయిన తర్వాత దీంట్లో ఇందాక గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉంది కదండి, అదంతా దీంట్లో వేసేసుకోవాలండి. ఇలా ఆనియన్లో పోసుకున్న తర్వాత మొత్తం వేసేసాక పేస్ట్ ఇలా కొంచెం కలుపుకోవాలండి. కొంచెం ఈ పేస్ట్ అంతా ఉడికే వరకు మాగనివ్వాలి ఆయిల్లో. చూసారు కదండి, ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుందండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది అంతా. ఇది మసాలా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మటన్ వేసేయాలి. ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం ఈ మసాలా కొంచెం ముక్కలకి పట్టేసిన తర్వాత కొంచెం మాగిన తర్వాత వాటర్ పోసి బాయిల్కి పెట్టేయాలి. బోన్స్ కదండి, మంచిగా కొంచెం ఉడకనివ్వాలి.
బోన్తో ఫ్లెష్ ఉంటుంది కదా, అంతా కొంచెం మెత్తగా ఉడకనివ్వాలండి దీన్ని. చూడండి మాగిపోయిందండి మటన్. దీంట్లో వాటర్ పోసేయండి బాయిల్ అవ్వడానికి. వాటర్ పోసానండి. చూడండి ముక్కలన్నీ లోపలికి వెళ్ళిపోయి కొంచెం వాటర్ పైన, అంటే అది బాయిల్ అవ్వడానికి సరిపడేంత వాటర్ పోసాను. ఇప్పుడు విజిల్కి పెట్టేస్తున్నాను. చూడండి నేను 5 to 6 విజిల్స్ పెట్టానండి. ఇది మెత్తగా ఉడికిపోయింది, కంప్లీట్గా బాయిల్ అయిపోయింది. దీంట్లో మీరు కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇది నేను ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. చూసారండి, ఇలా నేను మొత్తం వాటర్ ఎందుకు నిండా పోసి పెట్టలేదంటే అది విజిల్ వచ్చినప్పుడు వాటర్ బయటకు వచ్చేస్తుందండి. కాబట్టి మనం మటన్ ఎంతవరకు అయితే వాటర్ లెవెల్ దానికి సరిపోతుందో అంతే వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన తర్వాత మనకు ఎంత వాటర్ అవసరం ఉందో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లో కాజు చిరంజీవి పేస్ట్ చేసుకున్నాను కదండి, అది వేసేస్తున్నాను. ఇప్పుడు నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఇది ఓపెన్ చేస్తున్నానండి దీంట్లో వేయడానికి. మరి ఎక్కువ వేయకూడదండి, కొంచెం ఒక 4-5 స్పూన్స్ అంతా వేసేయండి. ఇంట్లో కుంకుమ పువ్వు వేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేశానండి. మటన్ మరక్ ఈ షీర్మల్తోని తింటే చాలా బాగుంటుందండి. ఇంట్లో ఇంత సింపుల్గా పర్ఫెక్ట్గా ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. యాక్చువల్గా ఇది బవ్వానాలో కూడా వేయచ్చు, కాకపోతే ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను కుక్కర్లో వేశాను. ఒకవేళ నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.